నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామిశెట్టి అక్క. మాట్లాడేద్దాం. నమస్తే వనజక్క. వనజక్క, ట్యాన్ అవుతూ ఉంటుంది. అయితే పెద్దవాళ్ళలో ట్యాన్ అవడం పక్కన పెట్టేద్దాం, ఓకే? అది ఇంకా దానికి సొల్యూషన్స్ ఇదంతా ఉంది. అయితే పుట్టిన పిల్లల్లో, ఓకే, పుట్టినప్పుడు ఇంత క్యూట్గా బ్యూటిఫుల్గా పుడుతూ ఉంటారు. వాళ్ళకి ఏమి ఉండదు అప్పుడు ట్యాన్ అవన్నీ. అది కొంచెం ఎదుగుతున్న కొద్దీ ట్యాన్ అయిపోతుంటారు పిల్లలు. అంటే ఆ పుట్టిన ఏజ్ నుంచి ఇక 10 years 15 years వరకు కూడా మనం పిల్లల విషయం గురించి మాట్లాడుకుందాం. పిల్లల్లో ట్యాన్ అవ్వడానికి రీజన్స్ ఏముంటాయి జనరల్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి, ఎందుకు ట్యాన్ అవుతారు, ఆ ట్యాన్ రిమూవ్ చేయడానికి హోమ్ రెమెడీస్ ఏముంటాయి ముఖ్యంగా పిల్లలు? అంటే పిల్లలకి వాడేయమంటారు, ఎవరైనా వాడేయచ్చు, అంతే కదా? పిల్లలు ట్యాన్ అవ్వడానికి మెయిన్ రీజన్ అంటే వాళ్ళు స్కూల్కి వెళ్తూ ఉంటారు, బయట ఆడుతూ ఉంటారు. అయితే మనం మామూలుగా వాళ్ళ మంత్స్ బేబీ అప్పుడు సంవత్సరం వరకు మనం ఇంట్లో ఎంత కేర్ తీసుకుంటాము, ప్రతిరోజు నలుగుబెడతాము, వాళ్ళకి బాగా రుద్ది స్నానం చేపిస్తాము, మేగడో శనగపిండో పెసరపిండో నువ్వుల నూనె రాస్తాము, ఏదో ఒక బేబీ ఆయిల్ సంథింగ్ ఏదో ఒకటి రాసి వాళ్ళకి విపరీతమైన కేర్ తీసుకుంటాం. వాళ్ళు ఎదిగి కాస్త బయటికి వెళ్ళడం, బయట ఎక్స్పోజర్, ఎండలో వెళ్ళడము, స్కూల్కి వెళ్ళినప్పుడు అయితే ఇంకా మనం వాళ్ళని కంట్రోల్ చేయలేము. ప్లస్ స్కూల్కి వెళ్ళే హడావిడి అవన్నీ ఉంటాయి, అంతకుముందు తీసుకున్నంత కేర్ అవన్నీ తీసుకోలేము కదా. అందుకే చాలా మంది అంటూ ఉంటారు, అయ్యో పుట్టినప్పుడు తెల్లగా ఉన్నాడు, ఇప్పుడు ఏంటి ఇలా అయిపోయాడు, ఈ డైలాగ్ వింటూ ఉంటాం మనం. చాలా కేసెస్లో అలాగే ఉంటుంది. పుట్టినప్పుడు ఎలాగో పిల్లలు ముద్దుగా తెల్లగానే ఉంటారు, రాను రాను వాళ్ళ ఒరిజినల్ కలర్ వచ్చేస్తుంది. అంటే నార్మల్ కాస్త ట్యాన్ అవుతారు. అది ఇంకొకటి ఏంటంటే, ఎంత ట్యాన్ అయినా, ఎంత కాస్త నలుపు రంగు మారినా మన ఒరిజినల్ కలర్ని మనం మళ్ళీ తెచ్చుకోవచ్చు. అంటే చిన్నప్పుడు ఒక కలర్ ఉంటుంది, పుట్టినప్పుడు కలర్ కాదు. మనం చిన్నగా ఉన్నప్పుడు మంచి కలర్ అంటూ ఉంటుంది మనకి. ఆ కలర్ని అలాగే మెయింటైన్ చేస్తూ ఉండాలి అంటే మంచి ఆహారం, మంచి లైఫ్ స్టైల్స్ ఇవన్నీ అలాగే ఉండాల్సిందే. అది కాకుండా మామూలుగా మనకి ఒకసారి బాగా విపరీతంగా డల్నెస్ వచ్చేస్తుంది, స్ట్రెస్ వల్ల, మన వర్క్ ప్రెషరు, లైఫ్ స్టైల్ వల్లను అన్నీ వచ్చేసిన తర్వాత ఒక్కసారి కరెక్షన్ చేసుకునే ఆప్షన్ మనకు ఉన్నది, ఓకే? ఇమీడియట్గా ఎట్లా చేసుకోవచ్చు అంటే, ఒక మంచి రొటీన్ ఫాలో అయ్యి ఆ ఫ్రూట్స్ ఎక్కువగా తిని ఇవన్నీ చేసుకోవడం ఒకటి. మంచి ఆహారం అంటే ఎక్కువ ఫ్లూయిడ్స్ ఎక్కువ తాగడం, కొబ్బరి బొండాలు తాగడము, ఎక్కువ సిట్రస్ రిలేటెడ్ ఫుడ్స్ లైక్ కమలా జ్యూస్ కానీ, మోసంబి, బత్తాయి జ్యూసు అట్లాంటివి తాగుతూ, బీట్రూట్, క్యారెట్స్ ఇట్లాంటివన్నీ తింటే మీ స్కిన్కి ఏదే మంచిదో అది చేసుకుంటూ ఉంటే మన ఒరిజినల్ కలర్ మనకి అంతకంటే ఎక్కువ మీ బాడీ స్వెట్ అవ్వాలన్నమాట. ఎంత చెమట వస్తాయి అంటే, చెమట రావాలి అంటే యాక్టివ్గా ఉండాలి. లైఫ్ యాక్టివ్గా ఉంటేనే కదా మనకి చెమట వస్తుంది. నడవడమో, జాగింగ్ చేయడమో, యోగా చేయడమో ఇవన్నీ చేస్తేనే మనకి చెమట పడుతుంది. ఆ చెమట పట్టినప్పుడు మన స్కిన్ కూడా కొంచెం కాస్త షైనింగ్గా హెల్దీ స్కిన్ అని కనపడుతూ ఉంటుంది, ఓకే? సో ఇవన్నీ కాకుండా మామూలుగా ఇప్పుడు సీజన్లో చూసుకుంటే బాగా ట్యాన్ అయిపోతూ ఉంటాము. మనం ఫస్ట్ ఆప్షన్ బ్లీచింగ్స్కి వెళ్తారు. చాలా మంది పార్లర్కి వెళ్తే బ్లీచ్ చేయించేసుకుంటారు. బ్లీచ్ చేయగానే ఫస్ట్ మంట పుడుతుంది. మంట పుట్టి దాని తర్వాత ఈ ఫేస్ మీద ఉన్న హెయిర్ అంతా గోల్డెన్ కలర్లో తయారైపోయి, మీ ఫేస్ అంటే ఏమి తెల్లగా అవుతుందో అవ్వదో నాకు తెలియదు, కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, కానీ కొన్ని రోజులు కంటిన్యూస్గా మీరు బ్లీచ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఈ జుట్టు ఎర్రగా అయిపోవడం మీ పక్కన పెట్టేస్తే ముఖం చాలా పెద్దవాళ్ళలా కనపడుతుంటారు. చిన్నపిల్లలు కూడా చాలా థిక్గా అయిపోతుంటారు అనమాట. ఆ మృదుత్వం ఉండదు ఫేస్లో. అంటే చూడగానే అరే లేత స్కిన్ అనిపించదు మనకి, మెచ్యూర్డ్ స్కిన్ కాస్త మందంగా అయిపోతుంది స్కిన్ కూడా. అలాంటి కేసెస్ కూడా ఉన్నాయి కదా చాలా. సో ఇవన్నిటికీ మనము మీకు ట్యాన్ పోవాలి అన్నా, ముఖం చాలా స్మూత్గా, ముడతలు లేకుండా, వ్రింకిల్ ఫ్రీగా, ఒక ఏజ్ వచ్చి 40 దాటిన తర్వాత కొంచెం వ్రింకిల్స్ వస్తూ ఉంటాయి కదా ఈ నుదుటి దగ్గర ఇక్కడ. సో అన్నిటికీ మనం ఇంట్లోనే ఒక బ్లీచ్ లాంటి సొల్యూషన్, ఒక మంచి ట్యాన్ రిమూవ్ చేసే ఒక ప్యాక్, ఇవన్నీ అంటే చాలా ఉన్నాయి హోమ్ రెమెడీస్. ఇంతకుముందు ఎన్నో వీడియోస్ చూసారు కదా. కాకపోతే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇంప్రూవ్మెంట్, ఒకటి ఏదో చూస్తాం, చదువుతాము, లేకపోతే అది ట్రై చేస్తాను, అది బాగుంది అంటే మాత్రం డెఫినెట్గా మీ అందరితో షేర్ చేసుకుంటాను అది, ఓకే? అది అనమాట. సో ఈ మధ్య కాలంలో నేను ఒక 3 months నుంచి నేను ఇంట్లో, అంటే ఇప్పుడు నేను కూడా బయటకు వెళ్తాను, షూట్స్ ఇవన్నీ, మేకప్ ఇవన్నీ ఉంటాయి. సో స్కిన్ డల్ అవుతున్నప్పుడు బ్లీచ్ అయితే నేను కంప్లీట్గా జీరో, బ్లీచ్ మాత్రం వేసుకోను ఎట్టి పరిస్థితుల్లో. అయితే ఇంట్లోనే ఏం చేసుకోవచ్చు, ఇంట్లో చేసుకునే ఒక చిన్న హోమ్ రెమెడీ చూపిస్తాను. అది మనము ఒక్కసారి ట్రై చేసి మీ అందరికీ నేను చూపిస్తాను. దాంతో ఏంటంటే, ఇప్పుడు నేను చూపించే ప్యాక్ ఏదైతే ఉందో అది మీకు ఎక్సలెంట్ బ్లీచ్ లాగా పనిచేస్తుంది.
ఫేస్ మీద ఉన్న ముడతలు అవన్నీ పోతాయి. ప్లస్ అన్ఈవెన్ స్కిన్ టోన్, అది ఫేస్ ఒక్కటే కాదు, నెక్ అనుకోవచ్చు, హ్యాండ్స్ అనుకోవచ్చు, పాదాలు, అంటే జస్ట్ ఓవరాల్గా హోల్ బాడీ ప్యాక్ అనుకోవచ్చు. మీకు వీలైతే అట్లా కూడా చేసుకొని మీరు కంప్లీట్గా ఒక మాస్క్ లాగా వేసుకునే ఛాన్సెస్ కూడా, ఐ మీన్ ఒక కంప్లీట్ మనం పార్లర్కి వెళ్ళినప్పుడు హ్యాండ్స్కి లెగ్స్కి మొత్తం ప్యాక్ వేసేసుకుంటాం, బాడీ ప్యాక్, అలా కూడా ఇది యూజ్ చేయొచ్చు. బట్ మేజర్లీ మనం ఓన్లీ ఫేస్ వరకే కాన్సన్ట్రేట్ చేస్తాం కాబట్టి ఇది ఫేస్ కి కూడా వాడవచ్చు అనమాట. ఓకే, సో డైరెక్ట్ గా చూపించేస్తారు. సో ఇంగ్రీడియంట్స్ కూడా రెడీగానే ఉన్నట్టున్నాయి కదా. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక చిన్న చిట్కా చెప్తాను. ఈ వింటర్ సీజన్ లో మనకి మొహం పగిలిపోతూ ఉంటుంది, డ్రైనెస్ అండ్ ఏదో ముడతల్లాగా అనిపిస్తూ ఉంటుంది, ప్లస్ నలుపు. నైట్ టైం రొటీన్ ఒకటి చెప్తాను. కొబ్బరి నూనె ఉంటుంది కదా, మంచి ఆర్గానిక్ కొబ్బరి నూనె, అందులో రోజ్ వాటర్ వేయండి. రోజ్ వాటర్ వేసి బాగా ఇట్లా రబ్ చేయండి. రబ్ చేసినప్పుడు అది మంచి ఒక నురగలాగా తయారవుతుంది. అది ఫేస్కి బాగా మసాజ్ చేసుకోండి. మసాజ్ చేసుకొని అలా వదిలేసినా ఓకే. లేదు చాలా మంది బ్లాక్ అవుతూ ఉంటారు, బయటికి వెళ్తే అవుతారు, ఇంట్లో ఉంటే ఏం కాదు, ఏం అవ్వదు. మంచి కోకోనట్ ఆయిల్ వాడాలి. నలుగు పిట్టితో స్క్రబ్ చేయాలంటారా? ఏది కోకోనట్ ఆయిల్ పెట్టిన తర్వాత? లేదు, నైట్ టైం రొటీన్ చెప్తున్నా నేను. నైట్ మీరు అంత రొటీన్ ఇంట్లో ఈ రోజ్ వాటర్ కొబ్బరి నూనె నేను ఈ మధ్య స్టార్ట్ చేశాను, బాగుంది నాకైతే. ఒకటంటే స్కిన్ మంచి చక్క సాఫ్ట్గా అనిపిస్తుంది. రెండోది ఏంటంటే ఇప్పుడు నేను చూపించే ప్యాక్ మల్టిపుల్ అనమాట. పింపుల్ మార్క్స్ అట్లాంటివి ఉన్నా, చిన్న చిన్న కట్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నా పోతాయి. అయితే ఏంటంటే ఈ మధ్య కాలంలో నేను ఈ మధ్య చిన్న మా ఇంట్లో గార్డెన్లో మొక్కల్లో పూలు అయికి వస్తూ ఉంటే ఒక కొమ్మ వచ్చి నా మొహం మీద గీసుకుంది అనమాట. అయితే మీకు ఇప్పుడు స్క్రీన్లో కనపడదు, నేను ఇక్కడ మేకప్ అవన్నీ ఉన్నాయి, ప్లస్ దగ్గరగా ఉంటే కనపడుతుంది. అయితే ఇక్కడ ఒక నల్లగా ఇంత పెద్ద మార్క్ అయింది అనమాట. సో ఆ మార్క్ ఫేడ్ అవ్వడానికి కూడా ఇంకా రకరకాల ఆప్షన్స్, చిన్న రెమెడీస్ చేస్తున్నాను. సో అందులో భాగంగా ఇది కూడా ఒకటి చూద్దాం ఎలాగా వర్క్ అవుతుందో. మన జాహ్నవికి అయితే తెలిసిపోతుంది అనమాట, ఏమైంది మీ మొఖానికి అని అడుగుతుంది. సో ఇది ఒక బ్యూటిఫుల్ డీటాన్ ప్యాక్ ప్లస్ బ్లీచ్ కూడా ఈ రెండిట్లాగా పనిచేస్తుంది. రండి చూద్దాం ఎలా తయారు చేసుకోవచ్చు దీన్ని. ఇందులో మెయిన్గా మనం ఎక్కువగా తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్ పెరుగు. ఓకే, పెరుగు న్యాచురల్ బ్లీచ్ అనమాట యాక్చువల్గా. సో నేను ఇక్కడ పెరుగు తీసుకున్నాను. ఈ పెరుగులో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నేను మెల్లిమెల్లిగా ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేస్తూ ఉంటాను. చూడండి, ఇందులో కొంచెం ఓట్స్ పౌడర్, ఒకటే స్పూన్. ఈ పెరుగు మాత్రం నేను ఒక 4 స్పూన్స్ తీసుకున్నా. అందులో 1 స్పూన్ ఓట్స్ పౌడర్ వేస్తున్నాను, 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ బియ్యం పిండి. ఇది బంగాళదుంప జ్యూస్ అనమాట. ఇది మాత్రం ఒక 2 స్పూన్స్ వేసా. బంగాళదుంపతో చాలా చూసాం కదా మనం, ట్యాన్ రిమూవ్ చేస్తుంది అవన్నీ. దాని తర్వాత లాస్ట్ ఇంగ్రీడియంట్ తేనె 1 స్పూన్. ఇవే, అంతే సింపుల్, చాలా ఈజీ. ఇది బాగా మిక్స్ చేయండి, అంటే చాలా మొత్తం ఒక పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట. మీకు ఒకవేళ అవ్వకపోతే చిన్న బ్లెండర్ అలాంటిది ఏదైనా తీసుకొని కూడా దీన్ని మీరు మిక్స్ చేసేయచ్చు. ఓకే, చిన్న చిన్న హ్యాండ్ బ్లెండర్స్ ఉంటాయి కదా, హ్యాండ్ బ్లెండర్స్ తోటి చేసేయచ్చు. ఇదంతా అయిపోయాక లాస్ట్లో నేను దీంట్లో నిమ్మకాయ, అంటే మనకి బ్లీచ్ ఎఫెక్ట్ రావాలి అంటే కొంచెం నిమ్మకాయ పిండుతున్నాను. ఎవరికైనా బాగా నిమ్మకాయ ఇందులో ఏ వస్తువు పడకపోయినా ప్లీజ్ అవాయిడ్. కొంతమందికి శనగపిండి పడదు, శనగపిండి పడకపోతే కాస్త పెసరపిండి వేసుకోవచ్చు. ఒకవేళ పెసరపిండి శనగపిండి 2 పడకపోతే కనుక ఓట్స్ వల్ల ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, బియ్యం పిండి వల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ రెండిటి వల్ల అయిపోతుంది. ఐ మీన్ ఇది కూడా ఈక్వల్గానే వర్క్ చేస్తుంది అనమాట, బ్లీచ్ లాగా. ప్లస్ కొంచెం నిమ్మకాయ ఎక్కువగా పడని వాళ్ళు ఒక 2-3 డ్రాప్స్ వేసుకోండి. నిమ్మకాయ వల్ల ఎటువంటి ఇబ్బంది లేదనుకుంటే కనుక ఒక 1/2 స్పూన్ వరకు నిమ్మకాయ పిండుకోవచ్చు ఇందులో. ఈ వాసన బాగోలేదు, పడదు అన్న వాళ్ళు కాస్త రోజ్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ప్యాక్ రెడీ అయిపోయింది. మొత్తం ప్యాక్ రెడీ అయిపోయింది. ఓకే, సో మనకి పెరుగు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ పెరుగు. ఎందుకంటే అది బ్లీచ్ ఎఫెక్ట్ ఇస్తుంది.
ప్లస్ తేనె యాంటీ ఆక్సిడెంట్, మనం వాడిన బంగాళదుంప రసం ఏదైతే ఉందో అది డీటాన్. చాలా సార్లు మనం చూసాం కదా అండర్ ఐ డార్క్ సర్కిల్స్. అవును, అండర్ ఐ డార్క్ సర్కిల్స్ పోవడానికి వాటికి కూడా బంగాళదుంప జ్యూస్, శనగపిండి, పెసరపిండి ఏదైనా ఒకటి, రెండుగా కాదు. ఈ రెండు పడకపోతే మైనస్ చేసేసేయండి. ఓట్స్ ని పౌడర్ చేసుకొని ఫైన్ పౌడర్ గా సన్నగా పౌడర్ చేసుకొని ఆ పౌడర్ ఒకటి, బియ్యం పిండి, నిమ్మకాయ, తేనె. ఓకే, ఇవే ఇంగ్రీడియంట్స్. ఓకే, ఈ ఇంగ్రీడియంట్స్ తోటి మీరు ఇలాగా మంచి ప్యాక్ ఒకటి తయారు చేసుకొని ఇది క్లీన్ ఫేస్ మీద అప్లై చేసుకోండి. అప్లై చేసి ఒక 20 మినిట్స్ తర్వాత కొంచెము, అంటే ఇది అప్లై చేసే ముందు ఒక చిన్న చిట్కా చెప్తాను. ఏం చేస్తారంటే మనకి నాప్కిన్స్ దొరుకుతాయి కదా, మందం నాప్కిన్స్, టర్కీ టవల్ టైప్, దాన్ని కాస్త వాటర్లో గోరువెచ్చటి నీళ్ళలో ముంచండి. గోరువెచ్చటి నీళ్ళలో, ఆ నీళ్ళలో మీకు కావాలంటే కాస్త రోజ్ వాటర్ వేసుకోవచ్చు, లేకపోతే వేప వేసుకొని నీళ్ళు మరగబెట్టి అవన్నీ చేసుకోవచ్చు అనమాట. అంటే ఒకవేళ మీకు పింపుల్స్ అలాంటివి ఉంటే వేప నీళ్ళు మరగబెట్టి అది గోరువెచ్చగా అయ్యాక ఈ టవల్ ముంచండి. టవల్ ముంచేసి ఫస్ట్ క్లీన్ ఫేస్ కదా, ఆ క్లీన్ ఫేస్ మీద ఈ టవల్ మొత్తం ముఖం మీద పెట్టుకొని కొంచెం అలా ప్రెస్ చేసుకుంటూ ఉండండి. కొంచెం గరుగ్గా ఉంటుంది కదా ఆ టవల్, దాంతో బాగా అలా ప్రెస్ చేసుకొని అది తీసేసిన తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ అది అవ్వేలాగా చూసి దాని తర్వాత మీరు ఈ ప్యాక్ పెట్టుకోండి. ఈ ప్యాక్ ఫేస్, నెక్, వెనకాల నెక్, చేతులు, ఎల్బోస్ అలా అన్నమాట. 20 మినిట్స్ 20 మినిట్స్ కామ్గా కూర్చొని మాట్లాడకుండా దాని తర్వాత ఫేస్ వాష్ చేసేసుకోండి. ఇది చేసుకున్న రోజు సబ్బు అవాయిడ్ చేస్తే బెటర్. ఓకే, కెమికల్ అవాయిడ్ చేయండి. ఏదైనా న్యాచురల్గా వాడే కుంకుడుకాయ రసం అలాంటివి ఏమైనా ఉంటే వాటితో ఫేస్ వాష్ చేసేసుకోండి, సరిపోతుంది. ఓకే, అంతే. ఇది చూస్తూ మీరు మెల్లిమెల్లిగా చూస్తుంటే మీకు ఏదైతే అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉన్నా, ట్యాన్ ఉన్నా, ముడతలు ఉన్నా స్లోగా గ్రాడ్యువల్గా తగ్గుతుంది. ఏదో ఒక్కసారి పెట్టుకోగానే ఏదో మ్యాజిక్ అయిపోయి ఓవర్ నైట్ అలాగా అయిపోదు, బట్ గ్రాడ్యువల్గా ఇది వాడుతూ ఉంటే మాత్రం బాగుంది. ఇప్పుడు కరెంట్గా నేను వాడేది, నేనైతే ఈ వీడియోలో చెప్పిన రోజ్ వాటర్ అండ్ కొబ్బరి నూనె కానీ, ఈ ప్యాక్ కానీ, ఇవన్నీ నేను ప్రస్తుతం ట్రై చేస్తున్నాను. మార్చి ప్రయోగాలు చేస్తూ ఉంటారు. సో వాడుతున్నాను, నాకైతే బాగుంది. నాకేం పెద్ద అంటే ఇబ్బంది ఏమీ లేదు, బాగుంది, హ్యాపీగా ఉంది స్కిన్ కూడా. సో ఒకసారి ట్రై చేయొచ్చు. ఓకే, ఇది ఒకసారి ట్రై చేయండి. నో సైడ్ ఎఫెక్ట్స్. పిల్లలకు కూడా వాడవచ్చు. అంటే పిల్లలకంటే మరీ చిన్న పిల్లలకి అక్కర్లేదు ఇలాంటివన్నీ. వాళ్ళకి ఫుడ్ కాస్త ఈ మధ్య టీనేజ్ పిల్లలు ఉన్నారు, ఎక్కువగా ట్యాన్ ఎక్కువ అయిపోతున్నారు, వాళ్ళకి మాత్రం ఇది వాడండి. ఇది ఎవరైనా ఇంకా యూజ్ చేసుకోవచ్చు. అండ్ బ్యూటిఫుల్ రెమెడీ అక్క, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. చూసారు కదండి, మరి ఇది అంటే ట్యాన్ అయిపోతుంది, డీట్యాన్ అవ్వాలి అంటే మంచి బ్యూటిఫుల్ రెమెడీ మనందరి కోసం మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో కూడా చూపించారు కదా. మళ్ళీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.